నాగార్జున సార్ చూసారా మా పెర్ఫార్మెన్స్? ఇది బిగ్ బాస్ షోలో మార్కుల కోసం కంటెస్టెంట్ల తాపత్రయం. సరిగ్గా ఆ జిల్లా టీడీపీలో నాయకులు కూడా ఎమ్మెల్యే గారు చూసారా మా కష్టం అంటున్నారట. బిగ్ బాస్ దృష్టిలో పడేందుకు గేమ్స్, డాన్స్లు ఇలా నానా పాటలు పడుతుంటే అక్కడ కూడా లోకల్ బాస్ దృష్టిలో పడేందుకు టీడీపీ కేడర్ అలాంటి పాటలే పడుతోంది. తాము ఎంత చేసినా లోకల్ బాస్ నుంచి రెస్పాన్స్ లేదని చిన్నపుచ్చుకుంటున్నారు. బిగ్ బాస్ ని మించిన ఆ పొలిటికల్ షో ఎలా ఉందో మీరే చూడండి. టీవీ పాపులర్ షోలో కంటెస్టెంట్లంతా బిగ్ బాస్ దృష్టిలో పడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బయటి జీవితంలో ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఆ షోలో చివరిదాకా నిలబడేందుకు పడరాని పాటలు పడుతూ ఉంటారు. ఎలాంటి టాస్కులు, టార్గెట్లు ఇచ్చినా ముందుండేందుకు ఆడ మగ తేడా లేకుండా చాలా కష్టపడతారు. వారిని టార్గెట్ అంతా షోలో విన్నర్ కావాలని, అలాగే ఆ వారం ఎలిమినేట్ కాకుండా ఉండాలన్నదే. అచ్చం ఇదే తరహాలో ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులు పాటలున్నాయి. అక్కడ బిగ్ బాస్ దృష్టిలో పడడానికి కంటెస్టెంట్లు పోటీ పడితే, ఇక్కడ ఎమ్మెల్యే దృష్టిలో పడడానికి ద్వితీయ శ్రేణి నాయకులు, చోటామోటా నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యక్తిగత జీవితాల్లో వారికుండేదేంటో వారికి ఉంటుంది, కానీ రాజకీయాల్లో రాణించాలి, పదవులు కావాలంటే మాత్రం లోకల్ ఎమ్మెల్యేల దృష్టిలో పడాల్సిందే. ముందుగా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి వారికి ఫ్లెక్సీలు కట్టడం, నిత్యం వారి చుట్టూ తిరగడం నుంచి మొదలవుతుంది. ఎమ్మెల్యేను ఎవరైనా ఒక మాట అంటే ఒక రేంజ్లో ప్రత్యర్థులపై ఫైర్ అవుతూ ఉంటారు. ఈ తాపత్రయంలో వ్యక్తిగతంగా కూడా కొందరు చాలా కోల్పోతూ ఉంటారు. కుటుంబ జీవితాన్ని, వ్యాపారాలని పక్కన పెట్టి నిత్యం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. వారెక్కడికి వెళ్ళినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వీరు ముందుకు వెళుతూ ఉంటారు. గడప దాటి మళ్ళీ ఇంటికి చేరేలోపు కనీసం స్థాయిని బట్టి 1000 నుంచి 10,000 దాకా ఖర్చు పెట్టుకునే నాయకులు చాలా మంది. మరికొందరు ఎమ్మెల్యేలతో పాటు ప్రతి కార్యక్రమానికి వెళ్లేందుకు, నలుగురి దృష్టిలో పడేందుకు సొంతంగా కార్లు కూడా కొనుగోలు చేశారు. ప్రతిరోజు చుట్టూ 10 మంది ఉండేలా చూసుకుంటూ వారి ఖర్చులు కూడా భరిస్తూ ఉంటారు. మగవాళ్ల డామినేషన్ ఉన్న చోట కొందరు మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రాజకీయాల్లో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఖర్చైనా భరిస్తూ, కొన్ని సందర్భాల్లో అవమానాలను కూడా సహిస్తూ ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చేసేది పార్టీలో గుర్తింపు, ఏదైనా పదవి రాకపోతుందా అన్న ఆశతోనే. ఎన్నికల ముందు నుంచి నేటి వరకు అలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీరిలో కొద్ది మందికే ఇప్పటిదాకా పదవులు వచ్చాయి. నియోజకవర్గంలో వేళ్ల మీద లెక్కించగలిగే వారికి మాత్రమే పదవులైనా, కాంట్రాక్టు పనులైనా దక్కాయి. మిగిలిన వారికి కేవలం అసంతృప్తే మిగిలింది. కానీ కీలకమైన పదవులు, కాంట్రాక్టులు, బాధ్యతలు పార్టీలో కనీసం కష్టపడని వారికే దక్కుతున్నాయి. ఎమ్మెల్యేకి దగ్గరగా ఉండడం, ఆయన దృష్టిలో ఉండడమే కొందరికి ప్రధాన అర్హత అవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఎమ్మెల్యేల బంధువర్గానికి అన్నీ దక్కుతున్నాయి. పైగా పార్టీ వ్యవహారాల్లో కూడా వారి పెత్తనమే నడుస్తోంది. బాసులను ప్రసన్నం చేసుకునేందుకు బానిసల్లా పనిచేసిన కొందరికి ఫలితం ఉండడం లేదు. అందుకే అనంతపురం లాంటి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో నాయకులు వ్రతం చెడ్డా, ఫలితం దక్కేలా లేదని చివరికి సైలెంట్గా మారారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఒకవేళ పాల్గొన్నా అంటీ ముట్టనట్టుంటున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేష్కు నాయకుల్లో అసహనం, ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి స్పష్టంగా కనిపించిందట. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 2 రోజుల పాటు అనంతపురంలో పర్యటించారు. 4 నియోజకవర్గాల నేతలను ఆయన నేరుగా కలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు. కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో నాయకుల్ని, కార్యకర్తలను నేరుగా కలుసుకున్నారు. ఈ సమయంలో కొందరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఆయనకు అందినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడినా ఎలాంటి ఫలితం లేదని, పైగా గతంలో ఉన్న గుర్తింపు కూడా ఇప్పుడు ఉండడం లేదని లోకేష్ దగ్గర కొందరు గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. కార్యకర్తలకు అండగా ఉండని కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్యకర్తలు, నాయకులకు కూడా ఆయన చురకలంటించారు. మీరు అసంతృప్తిగా ఉన్నారనే విషయం మాకెలా తెలుస్తుంది? అలిగి ఇంట్లో కూర్చుంటే మాకెలా అర్థమవుతుందని ఎదురు ప్రశ్నలు వేశారట. అసంతృప్తి ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి
దృష్టికి తీసుకురావాలని సూచించారట. ఎమ్మెల్యే పట్టించుకోకపోతే పార్లమెంట్ అధ్యక్షుడు లేదా జిల్లా అధ్యక్షుడు లేదంటే ఇన్ఛార్జి మంత్రికి ఆయన కూడా స్పందించలేదంటే తన దృష్టికి తీసుకుని రావాలి కదా అంటూ లోకేష్ క్యాడర్కి సూచించారు. అదే సమయంలో పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఎమ్మెల్యేలు కలుపుకొని పోవాలని దిశానిర్దేశం చేశారు. లోకేష్ చెప్పిన మాటలు పైకి బాగానే ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఫిర్యాదు చేస్తే ఉన్న ఆకాస్త గౌరవం గుర్తింపు ఉండదు కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు కొందరు నాయకులు. వాళ్ళు వీళ్ళు ఎందుకు, నేరుగా బిగ్ బాస్కి చెప్పుకుందామంటే అదంత తేలికేం కాదు. అందుకే చాలా మంది నాయకులు తమకు జరిగిన అన్యాయం గురించి మిత్రుల దగ్గరో లేదా కొందరు పార్టీ నాయకుల దగ్గరో ప్రస్తావిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో తమ అంతరంగం అర్థమయ్యేలా పోస్టులు పెడుతున్నారట. ప్రస్తుతం నారా లోకేష్తో పాటు సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వస్తున్నప్పుడు నేరుగా మాట్లాడుతుంటే పార్టీలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందన్నది బయటపడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై ప్రజలు పాజిటివ్గానే ఉన్నా పార్టీపై సొంత కార్యకర్తలు నాయకులే అసంతృప్తిగా ఉన్న విషయాన్ని అగ్రనాయకత్వం గుర్తిస్తోంది. అయితే వీరిలో ఎవరి కష్టాన్ని అధిష్టానం గుర్తిస్తుంది, ఎవరు పదవులు అందుకుంటారన్నది చూడాలి. ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ పదవుల కోసమో లోకల్ బాడీ ఎన్నికల సీట్ల కోసమో పడే పాటలు చూస్తే మాత్రం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల కష్టాలే చిన్నవిగా కనిపిస్తున్నాయి. అక్కడైనా బిగ్ బాస్కి చెప్పుకోవడమో ఆయనే గుర్తించి స్పందించడమో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం లోకల్ బాస్ గుర్తించరు, చిన్నబాబు దాకా తీసుకువెళ్లే అసలుకే మోసం వస్తుందన్న భయం ఉంటుంది. ఇక ఇవన్నీ దాటేసిన బిగ్ బాస్ దాకా వెళ్లే అవకాశం ఎక్కడిదంటున్నారు తమ్ముళ్ళు.